కావాలా కావద్దా? ఇప్పుడు నేను అందరూ రండి సార్. అమ్మాయిలు ఏమైంది సార్ నేను అనుకుంది కావాలంటే ఏం చేయాలి సార్? అడిగారు కాబట్టి చెప్తారు. మీరు ఖచ్చితంగా చేస్తారంటే చెప్తాను, లేకపోతే చెప్పండి. చేస్తారా? లైఫ్ లో ఏమైనా కావాలంటే నిన్ను వాడుకోవాలి. You must use yourself. You must use your brain and mind. Use your word. Use your time. Use your talent. Use your phone. Use yourself. You will become whatever you want. అలా కావాలంటే మనం ఏం చేయాలో సులభంగా చెప్తాను వినండి. మీకు ఒక గోల్ ఉండాలి. ఏముండాలి? మీ అందరికి గోల్ ఉందా లేదా? నాతో పాటు చెప్పండి. నాకు ఒక గోల్ ఉంటే, నాకు ఒక గోల్ ఉంటే నా గోల్ కోసం పనిచేస్తాను, నా గోల్ చేరుకుంటాను. నాకేం గోల్ లేకుంటే గోల్ ఉన్నోడు కోసం పనిచేస్తాను. అర్థమైందా? If you have a goal, you will work for your goal, you will reach your goal. If you don't have a goal, your life is to whoever have a goal. వాళ్ళని వాడుకుంటారు లైఫ్ లో. అందుకోసం ఏం చేయాలి? ఒక పవర్ఫుల్ గోల్ ఉండాలి. ఈ గోల్ నిజం కావాలంటే, మీరు అనుకున్న మాట నిజం కావాలంటే ఒక పవర్ఫుల్ సీక్రెట్ ఉన్నాడా? నా 63 ఏళ్ల వయసులో అప్రాక్సిమేట్లీ నేను 40-45 ఏళ్ళు నేర్చుకుంటూనే ఉన్నాను. లైఫ్ లో నేర్చుకుంటూనే ఉన్నాను. లాస్ట్ మంత్ లో బాంబేకి వెళ్ళి $800 కట్టి కొత్త కోర్స్ నేర్చుకుని వచ్చాను. ఐ వాంట్ టు లెర్న్, లైఫ్ లాంగ్ లెర్న్. అది మీకు చెప్తాను. అనుకుంది కావాలా కావద్దా? వెరీ గుడ్. స్ట్రైట్ కూర్చోండి. స్ట్రైట్ కూర్చోండి. గాలి పీల్చుకోండి. సూపర్. గాలి వదలండి. బాగోలే. మళ్ళీ పీల్చుకోండి. వదలండి. పీల్చుకోండి. ఏం గాలి పీల్చుకున్నారు? ఆక్సిజన్. వెళ్తున్నప్పుడు ఎన్ని ఊర్లకు వెళ్తామని ఇంటెలిజెంట్ పీపుల్ ఎక్కడ ఉన్నారంటే కేవలం తిరుపతి ఉన్నారు. అలాగే ప్రశ్న కాన్సెప్ట్ చెప్పారంటే మీరు ఆర్డినరీ స్టూడెంట్స్ కాదు, ఎక్స్ట్రార్డినరీ స్టూడెంట్స్. ఇది మీరు ఎక్స్ట్రా అంటే చెప్పండి. ఇంకా పీల్చుకునే గాలి మంచిదా, వదిలే గాలి మంచిదా? సూపర్. ఇప్పుడు లైఫ్ లో అనుకుంది ఏం కావాలో ఏం చేసేదో సీక్రెట్ తో చెప్తాను. ఇంకా వినండి. లైఫ్ లో అనుకుంది కావాలంటే ఏం చేయాలంటే, గుర్తు రావట్లేదు, గుర్తు వస్తుంది. చెప్పాలా? నేను చెప్పింది 3 నిమిషాలు చేయాలి. మీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఏమవుతాయి? నో ప్రాబ్లమ్స్ ఫర్ లైఫ్. హ్యాపీగా ఉంటారు, జీవితాంతం హ్యాపీగా ఉంటారు. ఓకేనా? కూర్చోండి. అమ్మ నమస్కారం పెట్టండి. భగవంతుడు నమస్కారం పెట్టండి. చేతులు తీసేయండి. నేను చెప్పింది 3 నిమిషాలు చేయండి. జీవితంలో ప్రాబ్లమ్స్ నేను మాటిస్తున్నాను. 1 2 3. కమాన్. ఆక్సిజన్ మంచిగా పీల్చుకోండి. 3 నిమిషాలు పీల్చుకోండి. ఏం ప్రాబ్లమ్స్ ఉంది? ఈజ్ ఇట్ పాసిబుల్? గట్టిగా. అదే సీక్రెట్ అన్న. మంచి గాలి రావాలంటే చెడు గాలి వదలాలి, మంచి రావాలంటే చెడు వదలాలి, మంచి రావాలంటే చెడు వదలాలి. మంచి మనిషి కావాలంటే చెడు అలవాట్లు వదలాలి. చెడు వదలని మంచోడివి కాదు, గొప్పవాడివి కాదు, సక్సెస్ మనిషి కాదు. అది రెడీనా? టాప్ కావాలంటే యూ మస్ట్ గివ్ అప్ ది బ్యాడ్. అన్లెస్ యూ గివ్ అప్ ది బ్యాడ్ యూ విల్ నెవర్ బికమ్ గుడ్. ఆ బ్యాడ్ ఏంది? మీరు కొన్ని అలవాట్లు ఉన్నాయి. నేను చెప్తా ఉంటాను. రైట్ అయితే రైట్ అనండి, రాంగ్ అయితే రాంగ్ అనండి. రెడీయా? నైట్ టైం నిద్ర పట్టదు, మార్నింగ్ మెలకువ రాదు. 100% చెప్పారు. మొబైల్ అంటే చాలా ఇష్టం. సూపర్. చదువుకున్నప్పుడు గుర్తుంటది, ఎగ్జామ్ లో గుర్తురాదు. సూపర్. అమ్మ చెప్తుంటే విసిగేస్తుంది, కానీ బాగానే ఉంటుంది కానీ విసిగేస్తుంది. చెప్పింది చెప్తా ఉంటారు. ఎస్ సార్ చెప్తుంటే లెసన్ అర్థమవుతుంది కానీ ఎగ్జామ్ లో గుర్తురాదు. పోస్ట్ పోన్ చేయడం అంటే ఎంత ఇష్టమో, చాలా ఇష్టం. లేజీగా ఉండడం అంటే చాలా ఇష్టం. మంచిగా మాట్లాడుతుంది అట్లా. ఈ చెడు ఉన్నంత వరకు మంచి రాదు నాన్న. I'm telling you, if you are suffering with all these bad habits, you will never become a good person. A good person కావాలంటే ఏంది?
గుడ్ పర్సన్ గా ఎదగాలంటే ఏంది, జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఏంటో ఈ 2 రోజుల్లో మీకు అద్భుతమైన విషయాలు నేర్పిస్తాము. నేర్చుకుంటారా? రాసుకుంటారా? సార్ ఇక్కడ పైన ఉన్న వాళ్ళకి కింది పంపగలరా? స్టిల్ బ్యాక్ రోస్ ఆర్ వెకెంట్. ఎందుకంటే వాళ్ళు అక్కడ కూర్చుంటే ఏమేమి ఇస్తుందో నాకు అర్థం కాదు. శ్రీధర్ గారు అండ్ రత్నశేఖర్ గారు హూ స్టార్టెడ్ ఇక్కడ ఇంపాక్ట్ లో తిరుపతిలో ఇక్కడ ఎందుకు పిలిచారు సార్? ఇక్కడ క్లియర్ కనిపిస్తారు. సో రత్నశేఖర్ గారు, మురళలక్ష్మి గారు, అమ్మ మురళలక్ష్మి ఎక్కడో అమ్మ ప్లీజ్